రద్దయిన వరదాకా మన యూనియన్ పోరాటం చేస్తూనే ఉంటుంది అనేది ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. సరే, మీకు తెలుసు ఇప్పుడు బాగా కాకుండా మనకు నామినేషన్ మన కొంత బిఎంఎస్ నాయకులు పాల్గొన్నారట, వేలంపాటలో పాల్గొన్నారట, పాల్గొనవద్దు అని ఏఐటీసీ అంటూ ఉన్నది. మరి పాల్గొనకపోతే ఈ బాయిలు ఎట్లా వస్తాయా? పాల్గొనాలి అని. మనం ఆదాని అంబానీ లాంటివి పాల్గొంటారు, మరి మనం వాళ్ళతో పోటీ పడగలుగుతామా? సింగరేణి సంస్థ వాడు ఎంతకైనా వేస్తాడు, వాడు ఎంతకైనా అమ్ముతాడు. ప్రభుత్వం ఆయనకు అనుకూలంగా ఉన్నది. మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ మధ్యకాలంలో వాడు విదేశాల నుండి అక్కడెక్కడ బొగ్గు బాయిలు పట్టి వాళ్ళ దగ్గర 10% ఏదైతే విద్యుత్ బోర్డులు ఉన్నాయో వాళ్ళు తీసుకోవాలని వాడు ఒక కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అది ఎంతనే అంటే ఒక టన్నుకు 19,000 నుండి 28,000 రూపాయల వరకు వాళ్ళ దగ్గర కొనాలన్నట్టు. మనం ఎంత అమ్ముతా ఉన్నాం? 3,000, 4,000, 5,000 ఇట్లా ఒక టన్నుకు అమ్ముతా ఉన్నాం. మంచి బొగ్గు అయితే 5,000-6,000 వస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళ దగ్గర అదనంగా కొనాలి. వాడు అటువంటి వాడు రేపు 19,000 కొడితే 19,000కి అమ్మితే ఈ మన విద్యుత్ శక్తి భారం పడుతుంది మన మీద, మిగతా అన్ని ట్రాన్స్పోర్ట్ల మీద పడుతుంది. ఆయిల్, పెట్రోల్ కానీ డీజిల్ కానీ అన్ని పెరుగుదల ఉంటాయి, నిత్యావసర వస్తువులు. కనుక మనం అనేది ఎందుకు ఈ సంస్థ మనది, ఈ సంస్థ ద్వారానే చేయాలి అనేది మనం మొదటి నుండి పోరాటం చేస్తూ ఉన్నాం. మన యూనియన్ పుట్టిందే ఈ ప్రభుత్వాలకు వ్యతిరేక ప్రభుత్వ రంగ పరిశ్రమ కావాలి. 1942లో మన హేమచంద్రపురం అడవులలో మన యూనియన్ స్థాపించినాం. 1945లో మన యూనియన్ రిజిస్ట్రేషన్ ఏర్పడ్డది. మన ఈ రిజిస్ట్రేషన్ నంబర్ 7. అంతకుముందు ఆజాం జాహీ మిల్లు ఇట్లా మన ప్రతి ఒక 7 రిజిస్ట్రేషన్ అయింది. 1945లో మన యూనియన్ రిజిస్ట్రేషన్ ఏర్పడ్డది, గుర్తింపు వచ్చింది. అప్పుడు ఎరికే ఈ యూనియన్ పెడితే ప్రభుత్వం చంపుతారు అని రోజుల రహస్యంగా ఈ యూనియన్ స్థాపించడం. ఈ యూనియన్ స్థాపించి ఆనాడు పోరాటం చేసినాం 2 విషయాలపైన. యూనియన్ స్థాపించింది ఒకటి, ఈ కాంట్రాక్ట్ సిస్టాన్ని రద్దు చేయాలి, ఈ దళారులు ఉండద్దు అని ఒకటి, ప్రభుత్వ రంగ పరిశ్రమ ఏర్పడాలని ఈ 2 డిమాండ్ల మీద మన యూనియన్ స్థాపించినాం. ఆనాడు ఇది ఎవరి కింద ఉండే? ఆంగ్లేయుల కింద ఉండే. ఆంగ్లేయులు వాళ్ళు అడ్చేసి ఇక్కడ కాంట్రాక్టర్లకు ఇచ్చింది. మీరు కొత్తగూడెం పోయినా కానీ, మన బెల్లంపల్లి పోయినా కానీ, బెల్లంపల్లిలో కాసింగ్ బస్తీ అని, బూర్జగడ్డ అని ఇట్లా కాంట్రాక్టర్ల పేరు మీద ఆ బస్తీలు ఏర్పడ్డాయి. ఎక్కడ నుండో జమ్మికుండ నుండి తీసుకొచ్చి కార్మికుల్ని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చి, వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు అనా పైసల నుండి మొదలుకుంటే అట్లా ఆ పద్ధతులలో జీతాలు ఇచ్చి వాళ్ళను బొగ్గు బాయిలలో దివిటీలతోటి దిగి పని చేయించేవాళ్ళు. చనిపోతే అటే పరిస్థితి లేదు, చనిపోతే ఏదో శవాన్ని తీసుకొచ్చి నష్టపరిహారం ఇవన్నీ ఏమీ లేవు. అటువంటప్పుడు మనం ఇది ప్రభుత్వ రంగ పరిశ్రమ ఏర్పడాలని మన యూనియన్ నాయకత్వాన పోరాటం చేసినాం. నైజాం ప్రభుత్వాన్ని మొత్తం భారతదేశంలో ఆంగ్లేయుల పరిపాలన నడుస్తూ ఉన్నది. మన నైజాంలో మాత్రం ఇక్కడ నైజాం ప్రభుత్వం ఉన్నది, ఓన్లీ మన తెలంగాణ. మనకి తెలంగాణే కాకుండా మీకు పక్కనే ఉన్నటువంటి ఔరంగాబాద్ కానీ, అదేవిధంగా రాజూరా కానీ, ఇటు సిరివంచ కానీ మన దాంట్లోనే ఉండే. తెలంగాణ ఏరియాలో నైజాం ప్రభుత్వం కింద ఉండే. ఆనాడు ప్రభుత్వం కింద ఉంటే ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమ మాట్లాడినప్పుడు మన యూనియన్ పోరాటాలు చూసి, అరే ఇది వాస్తవమే, వీళ్ళు ఎవరైనా కమ్యూనిస్టులు పోరాడుతూ ఉన్నారు కదా, ఇది నేనే కొంటా అని ఆయన లండన్ ఎక్స్చేంజ్కి పోయి ఆ స్టాక్ ఎక్స్చేంజ్లో మొత్తం షేర్లన్నీ ఈయన కొని సింగరేణి సంస్థ, సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ అని రిజిస్ట్రేషన్ చేయించింది. అప్పటి నుండే ప్రభుత్వ రంగ పరిశ్రమ. తర్వాత గవర్నమెంట్ వచ్చింది భారతదేశంలో. నైజాం ఇక్కడ ఓడిపోయిండు. మన నైజాం ఓడిపోయిన తర్వాత ఇది ప్రభుత్వ రంగ పరిశ్రమ మనకు ఏర్పడింది. భారతదేశంలో స్వాతంత్రం రాకముందే మన ప్రభుత్వ రంగ పరిశ్రమగా మనం మార్చుకున్నాం. 1970లో 72-75లో మన పోరాటాలు చేయబట్టి ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమలు మొత్తం జాతీయకరణ చేసింది. బొగ్గు పరిశ్రమలు కానీ, బ్యాంకులు కానీ, రాజభరణాల రద్దు కానీ ఇవన్నీ మన కమ్యూనిస్టు పోరాటం వల్లే ఇది సాధ్యపడ్డది. 1970లో అక్కడైతే మనకు 45 లోపలనే మనకు స్వాతంత్రం రాకముందే మన ప్రభుత్వ రంగ పరిశ్రమ ఏర్పడ్డది.
మరి ఇంత చరిత్ర మన యూనియన్. ఈ యూనియన్ స్థాపిస్తే చంపేస్తారన్న రోజులలో కూడా శేషగిరిరావు గారు భయపడకుండా, శేషగిరిరావు గారు, ముగ్ధు మోయినుద్దీన్ గారు, సర్వదేవి భట్ల రామనాథం గారు, మనబోతుల కుమ్రయ్య గారు, పర్సా సత్యనారాయణ, వీళ్ళు 5గురు ఈ యూనియన్ నిర్మించింది. వీళ్ళు నిర్మించి వాళ్ళు చంపేస్తారని తెలిసి కూడా నిర్మించింది. వాళ్ళని కాల్ చేసింది నైజాం ప్రభుత్వం. హేమచంద్రపురం అడవులలో ఒక రహస్య మన పార్టీ సమావేశాలకు హాజరవుతూ ఉంటే వాళ్ళను కాల్చి చంపివేయబడి మన శేషగిరిరావు, దేవుడు శేషగిరిరావు యూనియన్ ప్రథముడు స్థాపించిన వ్యక్తి. ఆయనను కాల్చేసిండు. ఆయన అందరులైనటువంటి రంగయ్య, పాపయ్య వాళ్ళను కాల్చేసి ఆయన మనబోతుల కొమరయ్య జనరల్ సెక్రటరీ. ఈ యూనియన్ను మొన్న ఆయన చనిపోయేంత వరదాకా ఆయన నాయకత్వాన పనిచేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసి చాలా మనం అగ్రిమెంట్లు సాధించినాం. ఇప్పుడు ప్రతి ఒక్క హక్కు మన యూనియన్ చేపట్టింది, ఏ యూనియన్ చేయలేదు. ఎందుకంటే అపార అనుభవం మన యూనియన్ ఈ కార్మికులకు ఇంక్రిమెంట్లు వచ్చినా, కేటగిరీలు పెరిగినా, ఎవ్వి వచ్చినా కానీ ఇది మన యూనియన్ అగ్రిమెంట్ల ద్వారా సాధించి పెట్టింది అని. ఏ సంఘం లేదు. ఇప్పుడు అంతా విన్నది, ఏ సంఘాలు మేము కూడా ఉన్నాం కదా అది ఇది అని. ఐఎన్టీస్ ఎప్పుడైనా దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కమ్యూనిస్టుల రాజ్యం నడుస్తుంది సింగరేణులు అని, సింగరేణి సంస్థ వాళ్ళు కొంతమంది అధికారులు అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడి యూనియన్ స్థాపింపజేసింది. వాళ్ళు ఏదో యూనియన్ కార్మిక వర్గం కోసం ఇక HMS, BMS ఇవన్నీ మొన్న వచ్చినటువంటి యూనియన్. అందుకే మనది ఈ సంస్థ నాశనం అవుతుంటే ఊకోలేనటువంటి పరిస్థితి. మనం ఎన్నికల కంటే ముందే చెప్పినాం, అసలు ఎందుకు మనం ఈ యూనియన్ కోసం ఇన్ని పోరాటాలు చేయాలని, అందరి తీరు మనం కూడా ఉండొచ్చు కదా అనేది కొంతమంది అభిప్రాయం ఉండే. కానీ ఈ సంస్థ కోసం చాలామంది ప్రాణత్యాగాలు చేసింది. ఈ నైజాం విముక్తి కోసం 4,000 మంది కార్మికులు, కార్యకర్తలు, అదే కర్షకులు, చాలామంది ప్రజలు ప్రాణాలు అర్పించింది. అటువంటి త్యాగం గల యూనియన్ మొన్న మీటింగ్ సమావేశాల్లో ఇదే చర్చ వచ్చింది. ఖమ్మంలో జరిగినటువంటి పార్టీ సమావేశంలో కానీ, ఏఐటీసీ మీటింగ్లో కానీ, ఏఐటీసీ రాష్ట్ర కమిటీ మీటింగ్లో కానీ ఒకటే అరే ఈ సింగరేణి సంస్థను కాపాడి మన వాళ్ళు చాలామంది ప్రాణత్యాగాలు చేసిండ్రు. ఇటువంటి సంస్థని ఇప్పుడు ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తా అంటే మనం ఎందుకు ఊకోవాలి? మనం ఏదో ఒక పోరాట కార్యక్రమం సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నడవాలి అని అది మనం తీసుకొని ఈ పోరాట కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది. అందుకే మనం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు మనం ఇది BFR పోయినప్పుడు కూడా బయటపడడానికి చాలామంది మన నాయకులు చాలా కష్టపడ్డారు. ఏ సంఘం నాయకుడు రాలేదు. కొమ్రయ్య గారే మైక్ పట్టుకొని డైరెక్ట్ బాయిల మీదకి వచ్చి ఉత్పాదక ప్రొడక్షన్ దేండి ఈ సంస్థ నిలుచుంటుంది అని నిలుచుంటుంది. 96 మన BFR కంపెనీలు 96 కంపెనీలు పోతే ఒక్క సింగరేణి కంపెనీ మాత్రమే బయటపడ్డాయి. అది మన యూనియన్ చేయబట్టి. పార్లమెంట్లో అభినందించిండు మన కొమరయ్య గారిని. అరే అక్కడ సింగరేణి సంస్థ లాభాలకు వచ్చింది అంటే, నష్టపోయిన కంపెనీ లాభాలకు తీసుకొచ్చిందంటే ఇది సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ నాయకుడు కొమరయ్య గారు అని ఆయన పేరు పార్లమెంట్లో అభినందించారు. ఒకటే మన ఈ సంస్థను అభినందించింది. అందుకే మనం గర్వంగా చెప్పుకోగలుగుతాం. దీన్ని ప్రైవేటీకరించద్దు అనేది మన యూనియన్ ఫస్ట్ ధ్యేయం. దీనికోసమే మనం ఈ పోరాట కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ఇప్పుడు ప్రతి హక్కు ఎంతమంది ప్రాణాలు తీసుకున్నారు? మీరు వీటి అబ్రాహం గారు కానీ, దొరలకు వ్యతిరేకంగా శ్రీపతిరావు ఉండే, మాధవరావు ఉండే, వాళ్లకు వ్యతిరేకంగా కాంట్రాక్టీకరణ వ్యవస్థను పెంపొందిస్తూ ఉంటే అక్కడ వీటి అబ్రాహం గారు పోరాడి మందమరులో ఆయన చంపివేయబడ్డాడు. అదేవిధంగా మన ఇక్కడ నర్సయ్య గారు, అమరజీవి కామ్రేడ్ పి నర్సయ్య గారు మొదటి నుండి ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ RK6 అపాయింట్మెంట్ అయిండు. తర్వాత 6 నెలలకు SRP1 పోయిండు. ఆయన SRP1 పోయినాకనే 3 రోజులకు ఆలెట్టి శంకరయ్య అని ఒక కార్మికుడు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆయన బదిలీ వర్కర్, 190 మస్టర్లు నిండలే. ఆయనకు ఉద్యోగం, వాళ్ళ కుటుంబ సభ్యులకు, ఆయన భార్యకు ఉద్యోగం ఇవ్వాలంటే ఉద్యోగం ఇవ్వని అన్నది. కంపెనీ ఏమని అంటే, అరే భారతదేశంలో ఎక్కడ ఉన్నదే అగ్రిమెంటు, ఇక్కడ నర్సయ్య గారు నువ్వు కొత్తగా మాట్లాడుతూ ఉన్నావు అని అంటే ఆయన ఏం చేసిందంటే, లేదు సమస్య లేదని సమ్మె చేయించింది. సమ్మె చేయించినాక కొమరయ్య గారు వచ్చి సమ్మె విరమించి సరే మనం హైకోర్టుకు పోదామని చెప్పింది. అప్పుడు ఇక్కడ సర్పంచ్గా మన నర్సయ్య గారు, అదేవిధంగా అక్కడ మందమరిలో సీతారామయ్య గారు, మన రామకృష్ణపురంలో సీతారామయ్య గారు సర్పంచ్. వీళ్ళిద్దరు కలిసి హైకోర్టుకు పోయింది. హైకోర్టుకు పోయి పిటిషన్ దాఖలు చేసింది, ఈయనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని.
వాళ్ళ కుటుంబ సభ్యులకు కల్పించాలని అంటే హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయినా మేనేజ్మెంట్ ఇన్లే మొత్తం పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి మళ్ళీ ఇక్కడ నుండి మొదలుకుంటే గోలేడు దాకా సమ్మె చేస్తే అప్పుడు మేనేజ్మెంట్ దిగచ్చి అగ్రిమెంట్ చేసింది. మీరు భారతదేశంలో లేనటువంటి అగ్రిమెంట్, ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమలో కానీ పర్మనెంట్ కార్మికులు చనిపోతేనే ఉద్యోగం ఉన్నది తప్ప 190 మస్తలు నిండిపోయినా చనిపోతే ఇక్కడ ఉద్యోగం అవకాశం కల్పిస్తూ ఉన్నారంటే మన అమరజీవి కామ్రేడ్ పి నర్సయ్య గారు సాధించి పెట్టిన ఘనత అనేది మర్చిపోవాలి. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ స్తూపం మన ఏదైతే బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఉంది కదా శ్రీరాంపూర్ కాలనీలో, స్టేట్ బ్యాంక్ దగ్గర స్తూపం ఉన్నది, అది అమరజీవి నర్సయ్య గారు. ఆయన ఆఫీస్ నుండి తిరిగి వస్తే ఆఫీస్ మూల మీదనే ఆయన క్వార్టర్ ఉంటే భాను టైలర్ దగ్గర, మీకు తెలిసి ఉండాలి ఆ టైలర్ దగ్గర, ఆ టైలర్ దగ్గర పక్కకుండి ఆయన కాల్ చేస్తే ఆయన స్కూటర్ ఆడ పడేసి నడుచుకుంటూ ఉరికిండు. ఇంట్లోకి పోయే పరిస్థితి లేదు, ఇంట్లో ఉన్నారేమో వాళ్ళు చంపేస్తారేమో అని. ఆయన సీదా ఉరుకుతా అంటే అక్కడ ఎదురుగా వచ్చి మళ్ళీ ఇక్కడ కాల్చేది ఉంటే ఆడ కుప్పగూలి ఆ స్తూపం దగ్గరనే చనిపోయింది. మనం అందుకే ఆయన గుర్తుగా అక్కడ స్తూపాన్ని కట్టించడం జరిగింది అనేది ఒకసారి గుర్తు. ఎవరి కోసం చనిపోయింది? ఇప్పుడు ఆయన బదిలీ వర్కర్లకు మనం ఇంక్రిమెంట్ తీసుకుంటా ఉన్నాం. పాత కార్మికులకు తెలుసు చాలామందికి, కోల్ ఫిల్లర్ అయితేనో లేకుంటే సర్ఫేస్ జనరల్ మధురు అయితేనో ఇంక్రిమెంట్ వచ్చేది. అది కోల్ ఫిల్లర్ కావాలంటే అపాయింట్మెంట్ అయినాక 7-8 సంవత్సరాల దాకా మనం కాకపోయేది, వేకెన్సీస్ని బట్టి అయ్యేది. అప్పుడు 30 MS ఉండేది. ఆ కోల్ ఫిల్లర్లు కావాలంటే మనకు 7 సంవత్సరాలు పట్టేది, ఇంక్రిమెంట్ లేదు. కానీ నర్సయ్య గారు ఇక్కడ పోరాటం స్టార్ట్ చేసిండు. అదేవిధంగా అక్కడ సీతారామయ్య గారు, వీళ్ళిద్దరూ కలిసి పెద్ద ఎత్తున చేస్తే మందమర్లు అరెస్ట్ చేసిండు అందరినీ, కార్యకర్తలతో సహా మాతో సహా. నర్సయ్య గారు అరెస్ట్ అయ్యిండు, సీతారామయ్య గారు అరెస్ట్ అయ్యిండు. అవి అక్కడ రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఉన్న తర్వాత తీసుకొచ్చి మళ్ళీ కొమరయ్య గారు వచ్చి కొత్తగూడెం నుండి వచ్చి అగ్రిమెంట్ చేసిండు, 190 మస్తలు నిండంగానే ఇంక్రిమెంట్ ఇవ్వాలి అని. ఈరోజు ఇంక్రిమెంట్ వచ్చింది 190 మస్తలు నిండంగానే. ఇది మన అమరజీవి నర్సయ్య గారు, సీతారామయ్య గారు అనేది ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరంలో ఉన్నది. ఇన్ని హక్కులు సాధించడం, రఘునాథ్ రెడ్డి అవార్డు ద్వారా ప్రతి కేటగిరీకి ఒకటి అదనంగా తీసుకొచ్చినాం. ఇప్పుడు ఈ కేటగిరీలన్నీ మనం తీసుకొచ్చినాం. ఈ లాభాల వాటా మన మహేంద్ర గారు తీసుకురావడం జరిగింది. ఆనాడు 13 రోజులు సమ్మె చేసినప్పుడు చంద్రబాబుని జీతాల నుండి కట్ చేస్తా, కార్మికులు ఇల్లీగల్గా సమ్మె చేస్తానంటే నీకు హక్కు లేదు చంద్రబాబు గారు అని చెప్పిండు ఆయన. ఆ పద్ధతిలో మనం ఇప్పుడు లాభాల వాటా 10% నుండి ఒక్కొక్క ముఖ్యమంత్రి పెంచుకుంటా 32% వచ్చినాం. ఈసారి 35% ఇవ్వాలని మన యూనియన్ డిమాండ్ చేస్తూ ఉన్నది లాభాల వాటా. ఇప్పుడు మనం ఈ కార్యక్రమం అయిపోయాక అది లాభాల వాటా కూడా ఉద్యమాలు చేస్తూనే ఉంటాం, దాంట్లో సమస్య లేదు. దాని మీద 30% వాటా ఇవ్వాలని ప్రధానంగా దీపావళి బోనస్ విఠలరావు గారు సాధించింది. ఇవన్నీ హక్కులు చాలామంది ఈ హక్కుల కోసం పోరాటం చేసి నక్సలైట్ల ముసుగులో చాలామంది చంపేశారు మన నాయకులు. అందుకే మనం ఈ యూనియన్ను అధ్యయమని మనం ఇది నిల్చుండబెట్టాలి. దీని మీద మన బాధ్యత అని పార్టీ యూనియన్ ఆలోచించి పోరాటాలు చేయమని అంటేనే చేస్తూ ఉన్నాం. మనం నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలంటూ ఉన్నాం. మనం మొన్న బట్టి గారి దగ్గర కలిసినప్పుడు సీతారామయ్య గారు మేము అందరం పోయినాం. మన కూనంనేని సాంబశివరావుని తీసుకెళ్ళి చెప్పినాం, ఎక్కడెక్కడ బొగ్గు నిక్షేపాలు సర్వే మన సంస్థ సర్వే చేసినవి ఉన్నాయి అవన్నీ చెప్పినాం. ఇటు మనం మందమరికి వస్తే ఇటు శ్రావణపల్లి కానీ గోలేట్ల అబ్బాపూర్ దగ్గర ఉన్న ఒక ఏది ఓసీ ప్రాజెక్టు కానీ, ఇంతకుముందు ఎంబీకే 2, 6 ఇంక్లైన్, 5 ఇంక్లైన్, 2, 1 ఇంక్లైన్ ఇవన్నీ బంద్ అయినాయి అప్పుడు నక్సలైట్ల పీరియడ్లో. అక్కడ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి, అవన్నీ ఎంబీకే మెగా ప్రాజెక్టు చేయాలని అదొకటి సూచించినాం. అదేవిధంగా మందమర్రి కేకే 6 ఇంక్లైన్ ఓపెన్ చేయాలని అంటూ ఉన్నాం. అదేవిధంగా రానున్న కాలంలో మన గోదావరి గన్లో ఒకటి ఉన్నది, అక్కడ చేయాలంటాం. మన ఇల్లందు ప్రాంతంలో గుండాల కోయగూడెం 3 ఇప్పుడు అది ప్రైవేట్ కాదు, ఎవరికి ఇచ్చిందా? కేసీఆర్ వాళ్ళ అనుయులు శరత్ చంద్రారెడ్డి అని లిక్కర్ బిజినెస్ కవితతోటి ఆ లిక్కర్ బిజినెస్ చేయడానికి అప్పచెప్పిండు. సత్తుపల్లిలో మన అవంతి కంపెనీకి అప్పచెప్పిండు. ఆ అవంతి కంపెనీ ఇవ్వలేదంటే ప్రతిమ హాస్పిటల్ మన కరీంనగర్ ఉన్నది కదా, మెడికల్ కాలేజ్ ఉన్నది, హాస్పిటల్ ఉన్నది, శ్రీనివాసరావు అని ఆయన వాళ్ళ బంధువు, వాళ్ళకి అప్పచెప్పిండు. ఈ పద్ధతులలో వీళ్ళంతా ఎవరికి వాళ్ళకు ఈ దోసుక తింటేనే మనం మార్పు జరగాలని మార్పు కోరుకున్నాం, మార్పు జరిగింది. ఇక ఈ ప్రభుత్వం వచ్చినాక మనం కూడా అనుకున్నాం, అబ్బా వీళ్ళు ప్రైవేటుకు మేము వ్యతిరేకం, సింగరేణి కార్మికులు
మేము మొత్తం ఈ వ్యవస్థను రద్దు చేసి మేము సింగరేణి సంస్థ ద్వారానే బొగ్గు తీస్తామన్నారు. మొన్న అక్కడ మోడీ ఆదేశించిండు. ఈయన కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డ కదా, ఎంపీ అయిండు, బొగ్గు గనుల శాఖ మంత్రి అయిండు. ఈయన మనకేమో సాయం చేస్తాడంటే ఆయన మోడీ ఆదేశించగానే వీడికి వచ్చి వేలం పాట పెట్టిండు. హైదరాబాద్ వేలం పాట పెట్టాగానే ఈ బట్టి విక్రమార్క పోయి రిబ్బన్ కట్ చేసిండు. అంటే అధికారంలో ఉంటే ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట. ఈ ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ఉండవు. అందుకే మనం అంటూ ఉన్నాం, అరే యూనియన్లు అన్ని వర్గాలను కలిసి పోరాడదాం రాండే అని. మొన్న బాజీ గారు అందరిని పిలిపించినాం మనం, అన్ని యూనియన్లను మీరు మన అఖిలపక్ష కమిటీ చేద్దాం రాండే అని. ఎవరు రాలే, ఒక సిఐటి వాళ్ళు తప్ప ఎవరు రాలే. వీళ్ళు ఎందుకంటే ఇవన్నీ అడుగుతారు కదా, ఏఐటీసీ విలేకరులు మా పరువు పోతాయి అన్నట్టు ఉద్దేశంగా రాదు. ఇప్పటికైనా మనం కోరుతా ఉన్నాం, కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించండి, ఈ సంస్థ కోసం ఆలోచించండి. రాబోయే కాలంలో ఇంకా 12 సంవత్సరాలలో 18,000 మంది కార్మికులు మిగులు కార్మికులు ఏర్పడబోతూ ఉన్నారు. మన దగ్గర 3-4 సంవత్సరాల్లో 3,000 మంది కార్మికులు మిగులు కార్మికులు ఏర్పడబోతూ ఉన్నారు. మరి వీళ్ళని ఎక్కడ పెట్టాలి? పాత వాళ్ళకి గుర్తుండాలి, సర్ఫేస్ పూల్ అని పెట్టేది ఒకటి గిట్లా మొత్తం పెన్సింగ్ కొట్టి మిగిలిన 5 మిషన్లు 3 మిషన్లు నడితే ఆ 3 మిషన్లు నడిపి మిగతా 2 మిషన్లను అలా ఊసోపోలే మీకు మస్తు ఇస్తామని వాళ్ళు 7 వీటీసీలో కూర్చునేట్టు బాయిల మీద కూడా కూర్చుండబెట్టాను. వీసీసీలో బాగా ఎక్కువ అవుతాను. ఆడ కూర్చుండబెట్టి కథ వాళ్ళకి ఏం చేసేది, ఇక మీరు 3 గంటల దాకా ఉండి అవుట్ పడి పోలే అనేది కూర్చుండబెట్టి 6 నెలల సంవత్సరం కూర్చుండబెట్టినాక మీకు గోల్డెన్ షేకండ్ పెడదామని పెట్టి కార్మికులంతా అప్పుడు గోల్డెన్ షేకండ్ పెట్టి ఎట్లా ఏ పద్ధతికి బాగా రోడ్ల మీద పడ్డాయి వాళ్ళ కుటుంబాలు. ఈ పద్ధతులలో ఇప్పుడు రేపు మనకు కూడా భవిష్యత్తులో జరుగుతాయి. అందుకే ముందు ఆలోచన చేసే మన యూనియన్ ఈ నిర్ణయం చేసి ఇప్పుడు పోరాటం చేస్తూ ఉన్నాం. నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలని అంటూ ఉన్నాం. నామినేషన్ పద్ధతిలో ఎందుకు అడుగుతూ ఉన్నాం? నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్. ఆ గుజరాత్లో ఆయన ఒక మైండ్ కేటాయించిండు నామినేషన్ పద్ధతిలో. ఆ గుజరాత్లో, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళకు 4 ఇచ్చేసిండు. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో 4 మైండ్స్ బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి కేటాయించింది. అంటే వాళ్ళకు నామినేషన్ పద్ధతిలో ఉంటావు, మరి ఇక్కడ మాకెందుకు ఇవ్వ నామినేషన్ పద్ధతిలో అని మనం అడుగుతాం. మొన్న కిషన్ రెడ్డి గారిని మన నాయకత్వం పోయి కలిసింది, సీతారామయ్య గారు వీళ్ళుపోయి, కిషన్ రెడ్డి గారు మీరు వేలం పాటలు పెడతాను కానీ నామినేషన్ పద్ధతిలో అంటే ఎట్లా పెడతామని అంటే, ఇగో ఇట్లా ఇచ్చిండు పలాని ఏరియాలో పలాని కాడ. అదేవిధంగా కోవేగూడెం 3 ఇంక్లేజ్ అది చట్ట విరుద్ధంగా కేసీఆర్ కేటాయించిండు ఆ శరత్ చంద్రారెడ్డికి. కనుక దాన్ని అది 170 యాక్ట్ ఉన్నది, అక్కడ వాళ్ళకి ఇచ్చడానికి లేదు. చేస్తే గిరిజనులు అన్నది అవ్వాలి, లేదా ప్రభుత్వం అన్నది అవ్వాలి. కనుక అక్కడ ఇచ్చడానికి వీలు లేదు. అదేవిధంగా సత్తుపల్లిలో చుట్టూ మన కోలే ఉంటుంది, మధ్యలో వాళ్ళకి ఇచ్చిండు అభ్యర్థి, వాళ్ళ ఓబి పోసడానికి కూడా లేదు. ఇది ఉన్నాయని పరిస్థితి. సీతారామయ్య గారు ఎందుకంటే అవగాహన ఉన్న నాయకుడు, ఎక్కడెక్కడ కోల్ బ్లాక్ ఉన్నాయో అన్నీ తెలిసిన నాయకుడు. ఈ సింగరేణిలో ఎవరు లేరు, నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, ఎవరు లేరు. ఈ బ్లాక్ల గురించి తెలియదు, ఇప్పుడు మనం చెప్పిన మైన్స్ గురించి కూడా తెలియదు, ఎక్కడెక్కడ ఓపెన్గా ఇవి కనుక అవి ఉంటే ఈ 18,000 మంది మిగులు కార్మికులు ఎవరైతే ఉంటారో అందులో అడ్జస్ట్మెంట్ అయ్యి ఇంకా మన సింగరేణి సంస్థ భవిష్యత్ కాలంలో 30 సంవత్సరాలు ఎవరిని ఏది లేకుండా మంచిగా చేసుకోగలుగుతాం. అందుకే నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలని మన యూనియన్ డిమాండ్ చేస్తూ ఉన్నది. దయచేసి మీరు ఒకటే చేయాలని మేము కోరేది ఏంటంటే, విజ్ఞప్తి ఏంటంటే, ఇవాళ మీ మైండ్లో అందరికీ ఎక్కగానే కొద్దిగా ఫోన్లు చేసి అందరిని రమ్మనండి 3-3:30కు. మన కలెక్టరేట్ ఆఫీసు చాలా పెద్ద ఎత్తున చేసినాం, చాలా మంచి వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయింది. సరే సింగరేణి కార్మికులలో తిరుగుబాటు వస్తూ ఉన్నది, దీన్ని ఏం చేయాలనేది భర్జన పడుతూ ఉన్నారు. కనుక మనం కూడా ఏంటంటే ఇవాళ ఈ జేఎంఎస్ ముందు పోతే జేఎంఎస్ నుండి అన్నీ మొత్తం వెళ్ళిపోతుంది. కనుక ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు వస్తారు, అందరు వస్తారు, వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు, పంపుతారు, ఈ తిరుగుబాటు వచ్చిందని. కనుక మనం పెద్ద ఎత్తున ఇవాళ 3:30కు మనం ధర్నా కార్యక్రమంలో మీరు అందరూ జయప్రదం చేయాలి. దయచేసి మధ్యలో నా సెకండ్ ఉన్నది కదా ఇటు ఉన్నది కానీ ఎవరు పోకూడదు. ఒక్కరోజు మనం కార్మిక వర్గం కోసం ఎంతో పనులు చేస్తూ ఉన్నాం, వాళ్ళ కోసం 24 గంటలు మీరు కష్టపడుతూ ఉన్నారు. ఒకరోజు డ్యూటీ పోతే ఒకరోజు లీవ్ పెట్టండి. కానీ ఇవాళ ఈ ధర్నాలో ఇప్పుడు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు పాల్గొనాలని మీ అందరికీ శ్రీరాంపూర్ బ్రాంచ్ సమితి తరఫున నా తరఫున విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.